చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ఎప్పుడు ట్రాఫిక్ తో నిండిపోయేది. అదే విధంగా రోడ్డు కూడా గుంతలమయంగా ఉండి వాళ్ళ వాహనాలు కూడా చాలా దెబ్బతినేటివి. అయితే ఇప్పుడు వాటికి ఉపశమనం లభించింది. నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ఈ రోజు ఎట్టకేలికి ఓపెనింగ్ అయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సహకారం, అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణ గారి సహకారంతో ఈ అండర్ బ్రిడ్జ్ ఎంతో పరిశుభ్రంగా ఈ అండర్ బ్రిడ్జ్ తయారైంది. రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడడానికి స్థానికులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ అండర్ బ్రిడ్జ్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? 26 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇటుక ఎంట్రీ వలన ఇదే మెయిన్ రహదారి. ఎక్కువ వర్షం పడిన ప్రతిసారి నీళ్లు ఇక్కడ వచ్చేయడము, రోడ్డు అధ్వానంగా ఉండడము, బురదమయం అయిపోవడము, ఇట్లాంటి ఇబ్బంది వల్ల ఈ రోజు విముక్తి కలిగినందుకు రూరల్ ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 40 రోజుల్లోనే ఇంత పరిశుభ్రంగా ఈ అండర్ బ్రిడ్జ్ తయారవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అమ్మా, శ్రీధర్ అన్న ప్రారంభోత్సవం రోజే దీని ఓపెనింగ్ డేట్ కూడా చెప్పారమ్మా. దగ్గరుండి గిరన్న, శ్రీధర్ అన్న దగ్గరుండి ప్రతి 4 రోజులకు వచ్చి వాళ్ళు పర్యవేక్షిస్తూ రోడ్డుని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మా రూరల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఈ రోజు నెరవేరైంది. దీని గురించి మాట్లాడడానికి కమిషనర్ నందన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు? చాలా సంతోషకరం. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణించేటువంటి ఈ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ పునర్నిర్మించడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో పాటు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా దీనికి సహకరించారు. తక్కువ కాలంలోనే, అంటే చెప్పిన విధంగా చెప్పిన టైంకి దీన్ని పూర్తి చేసి ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈ రోడ్డుకి ఇరువైపులా మంచి పెయింటింగ్, బాల్యాన్ని గుర్తించేటువంటి ఒక మంచి పెయింటింగ్ని కూడా ఇక్కడ వేయడంతో పాటు అదనంగా ఫుట్పాత్ మీద టైల్స్ వేసాము. తర్వాత దాదాపు 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ కల్వర్ట్ని రేపు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎటువంటి ఇనండేషన్ జరగకుండా, అండర్ బ్రిడ్జ్ కింద ఎక్కువ వాటర్ స్టాగ్నేషన్ కాకుండా దాన్ని కూడా పరిష్కరించే ఒక శాశ్వత పరిష్కార మార్గంగా బాక్స్ కల్వర్ట్ని కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఆత్మకూరు బస్టాండ్ అండర్ పాస్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి దాన్ని కూడా ఇప్పటికే టెండర్లు పిలుచున్నాము. అయితే రెండు ఒకేసారి స్టార్ట్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని చెప్పి అది స్టార్ట్ చేయలేదు. సో మరి కొన్ని రోజుల్లో మరి పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు వచ్చిన వెంటనే అది కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వర్షం పడినా కూడా వాటర్ నిలబడే పరిస్థితి ఉండదా సార్? అంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మనకి స్టామ్ వాటర్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పంప్ హౌస్ ద్వారా మాక్సిమం వాటర్ తీస్తున్నాం. అయితే ఇప్పుడు అదనంగా కల్వర్ట్ కట్టడం వల్ల పైనుంచి వచ్చేటువంటి వాటర్ అండర్ పాస్కి వచ్చేటువంటి అవకాశం లేదు. పైనుంచి వచ్చే స్టామ్ వాటర్ అంతా కూడా ఆ బాక్స్ కల్వర్ట్ ద్వారా పక్కకి డైవర్ట్ అయిపోతుంది. గోడలు వేసారు కదా, మేము చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు ఎంతో స్వచ్ఛంగా బాగా మన తెలుగు సాంప్రదాయాన్ని చాలా బాగా చేశారు. గోడల మీద నడిచేదానికి ఎన్ని బాగా చేశాడు. ఇటే ఉండాలి, మాకు ఇటే గెలిపి అలా అయింది. మంచోడు, మాకు ఈయనే కావాలా. అంతకుముందు రోడ్డు డిస్టర్బెన్సెస్ రచ్చర్ ఉండడం వల్ల ఒకటి అక్కడ డ్రైనేజ్ కొంచెం ఇది వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మన అధికారులందరూ కూడా దాన్ని రోడ్డు అనేది మొత్తం కూడా గత 40 రోజుల నుంచి దాన్ని కష్టపడి శ్రమించి యాక్చువల్గా ఇది బాగా రద్దీ రోడ్డు అయినప్పటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు నగరం నడి మధ్యలో అటు మినీ బైపాస్ ని ఇటు గ్రాండ్ ట్రంక్ రోడ్ ని కలిపే మెయిన్ రోడ్డు ఇది రామలింగాపురం టు విఆర్సి. ఇది ఈ రోజు ఓపెన్ అవ్వడం వల్ల మనకి గత 40 రోజుల నుంచి అటు విజయమాల్ గేట్ కానీ, ఇటు మాగుంట లేఅవుట్ రోడ్డు కానీ, కేవీఆర్ జంక్షన్ కానీ ఏదైతే కొద్దిగా ట్రాఫిక్ హెవీగా ఉందో అదందరికీ ఈ రోజు నుంచి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇదందరికీ మాకైతే ట్రాఫిక్ పరంగా అయితేనేమి నెల్లూరు ప్రజలకు కూడా చాలా సంతోషకరమైన విషయం. ముందు ఎట్లుండింది కాలేజ్కి వెళ్ళడానికి? కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు బాగుంది. సో పెయింటింగ్స్ అన్ని చూసారా? చూసాను, బాగుంది. ఇంతకు ముందు బాగా డర్టీగా గతుకులుగా అట్లా ఉండేది, ఇప్పుడు క్లీన్ గా ఉంది. ఫుట్పాత్ మీద టైల్స్ కూడా వేసేది.
నడవడానికి ఎలా అనిపిస్తుంది? కంఫర్ట్ గా ఉంది. అంటే ఇద్దరికి చూసుకుంటా అట్లా నడవాల్సి వచ్చేది, ఇప్పుడు నార్మల్ గా ఈజీగా నడవగలికి ఎలా ఉంది. పెయింటింగ్స్ చూసారా? చూసాము, చాలా బాగున్నాయి. ఈ బ్రిడ్జి మనకు ఎలా ఉందంటే ఆఘాతాల్లో ఉండేదమ్మో. ఈ తూర్పు నెల్లూరు పడమ నెల్లూరు సంధిలా ఉండేది. ఉండేవి 2 బ్రిడ్జిలే 3 బ్రిడ్జిలే. బ్రిడ్జి జనాలు పోలేక, సైకిల్ పోలేక, స్కూటర్ పోలేక, కార్లు పోలేక నానా ఇబ్బందులు పడి ఈసారి మనకి 40 రోజులు కట్టినటువంటి వీళ్ళు భగీరథ యత్నంగా బాగా కట్టారు బ్రిడ్జి. అనుకున్నారమ్మా ఇది కంప్లీట్ చేస్తారు ఎవరైనా అని? అనుకున్నారు కానీ ఎప్పటికి అవుతుంది అని కూడా తెలియదు కదా, అందుకని ఇప్పటికి పూర్తి చేశారు కాబట్టి చాలా మంచిదైంది. పర్వాలేదు, బస్సులు వెళ్ళిపోవచ్చు, మేము పైన వెళ్ళిపోవచ్చు. మీరు నడుచుకుంటా? మేము నడుచుకుంటాను. ఒకవేళ నీరు ఇబ్బంది అయినా మాకు పర్వాలేదు, ఎందుకంటే బ్రిడ్జి లాగా ఉంది, వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు బాగానే చేశారు కాబట్టి చాలా మంచిది మాకు. ఇప్పుడు బాగుంది మేడం. ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు బాగా చేశారు, బాగుంది. వర్షం వస్తే ఎవరు వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆటో వాళ్ళందరూ అట్లా తిరుగుకొని పోతా. ఇప్పుడు చాలా సౌకర్యంగా చేశారు, బాగుంది మేడం. థ్యాంక్ యూ. ముందు బాగాలేదు, ఇప్పుడు బాగుంది. పెయింటింగ్ వచ్చేసి సూపర్ గా ఉంది, ఫుట్పాత్ సూపర్ గా ఉంది. అంతకుముందు గుంటలు మెట్లు ఉండేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలు, ఇప్పుడు సూపర్ గా ఉంది. పెయింటింగ్ చూస్తుంటే పాత జ్ఞాపకాలు, చిన్నప్పుడు ఆడుకునే జ్ఞాపకాలు, బొమ్మలు గుర్తొస్తున్నాయి. పెయింటర్ సూపర్ గా చేశాడు ఆయన. తర్వాత మీకు ధన్యవాదాలు. పోతే ఇప్పుడు సూపర్ గా, అంతకుముందు రెడ్ లైన్ గా ఉండేది, ఇప్పుడు గ్రీన్ లైన్ అయింది. నాయుడు గారు గవర్నమెంట్ సూపర్ గా పనిచేస్తుంది. రిపేర్ లో ఉండేది బాగా చేశారు ఇప్పుడు కోటారెడ్డి. పెయింటింగ్ కానీ ఈ పిల్లల బొమ్మలు కానీ చాలా అందంగా ఉన్నాయి. ఎప్పుడైనా ఊహించారా సార్? ఎప్పుడు ఊహించిన విధంగా జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలే, కానీ సూపర్ గా వచ్చింది. ఇప్పుడు వర్షం వచ్చినా ఇబ్బంది, నో ప్రాబ్లం. ట్రాఫిక్ కి అంతరాయం ఉంటుంది కానీ బస్సులు ఆగేదానికి ఇబ్బంది లేదు, ఎవరైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చుట్టూ చూసేదానికి బాగున్నాయి, నడిచినట్టు కూడా తెలియదు కదా, చూస్తూ నడుస్తుంది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే బ్రహ్మాండంగా దీన్ని డెవలప్ చేశాడు. ముతుకూరు ప్రజలందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పని బాగా చేశాడు. ఇక్కడ మాకు కూడా సంతోషం, ఆనందం. ఇక్కడ 47 రోజులకి ఓపెనింగ్ చేశాడు. ఈ రోజు పండగగా చేసుకుంటున్నాం. వర్షం వచ్చినప్పుడల్లా బస్సులు కూడా ఇక్కడ ఈ అండర్ బ్రిడ్జిలో కదలకుండా అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితి నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ బ్రిడ్జిని బాగా చేయడం వలన నెల్లూరు నగర ప్రజలకు ఎంతో మేలు జరిగింది. తొందరగా అవుతుందని ఎప్పుడైనా ఊహించారా? అనుకోలేదు, చేస్తారని కూడా అనుకోలేదు, అసలు కల్లా కూడా అనుకోలేదు, కానీ చేశాడు. బెటర్. ఓకే, థ్యాంక్స్ శ్రీధర్ రెడ్డి గారు. 40 రోజుల నిరీక్షణ తర్వాత నెల్లూరు నగరంలోని ఆ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ఓపెన్ కావడంతో ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.